వృషభ రాశి వారికి నవంబర్ 5, 6, 7, 8 తేదీల్లో ఎస్ అనేటటువంటి వ్యక్తితో మీ జీవితంలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్న వ్యక్తి అది ఆడవారు కావచ్చు లేదా మగవారు కావచ్చండి. ఎవ్వరైనా సరే మీ జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారనమాట. మీరు వాళ్ళని పెద్దగా పట్టించుకోకపోయినా వాళ్ళంతట వాళ్ళే మీ లైఫ్‌లో ఒక పాత్రను క్రియేట్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. వాళ్ళ ద్వారాగా మీ జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు, చేర్పులు మీ ప్రమేయం లేకుండానే జరిగిపోతా ఉంటాయి. మరది మంచిదా? లేకపోతే ఏదన్నా ఇబ్బందులు వస్తయ్యా? ఇవన్నీ కూడా వీడియోని మీరు పూర్తిగా వింటే మీకంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. కాబట్టి వీడియో అనేది మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కూడా. వినటం వల్ల మీకు చాలా యూజెస్ అనేవి ఉంటాయి. కాబట్టి పూర్తిగా విని వీడియో మరికొంతమంది వృషభ రాశి మిత్రులకు చేరటం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆ శివానుగ్రహం ఉంటే తప్ప ఈ వీడియో అనేది మీ కంట పడదు. కాబట్టి ఆ తండ్రి మీతో ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ రూపంలో అనేది మీకు చక్కగా తెలుస్తుందనమాట. కాబట్టి పూర్తిగా చూడండి. వృషభ రాశి వారిది రాశి చక్రంలో రెండవ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే వ్యక్తిగతంగా వీరు చాలా మంచివాళ్ళండి. అమాయకులు. ఏదైనా సరే వీరికి అంటే మనుషుల దగ్గర నటించటము, ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారో జనము అలా ఉండటం వీరికి చేత కాదనమాట. వీరెప్పుడూ కూడా ముక్కుసూటితనంగా పోతా ఉంటారు. ఏదైనా సరే ఉన్నమాట ఏదో మొహాన అనేసేస్తారు. ఒక మాట అనిపించుకుంటారు. అంతేగాని అబద్ధాలాడటం, మనుషుల ముందు ఒక రకము, మనుషుల వెనకమాల ఒక రకము, ఇలాంటివనేవి వీరికి అసలు చేత కాదనమాట. కాబట్టే వీరికి సమాజంలో బాధలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఉన్నదేదో మొహాన అనే వాళ్ళకి మాటలే ఎక్కువనమాట. అలాగా ఈ వృషభ రాశి వారు మనం చూసినట్లయితే ఇప్పటికి ఈ రోజుకి కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్‌లోనే ఉన్నారు. చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలతో, ఒడిదుడుకులతో వాళ్ళ జీవితాన్ని లాక్కుంటానే వస్తున్నారనమాట. అంటే చిన్న వయసులో చాలా వరకి కూడా సంతోషంగా తల్లిదండ్రుల దగ్గర ఆడతా, పాడతా గడపాల్సినటువంటి వయసులో ఆటపాటలకు బదులుగా కష్టాలు, బాధలు, బరువులు, బాధ్యతలు వీళ్ళ నెత్తి మీద పడి వీళ్ళు లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనేది ఈ వృషభ రాశి వారి మీద పడింది. కాబట్టి చాలా వరకి కూడా వీరికి వయసైతే తక్కువ కావచ్చు కానీ, అనుభవం అనేది చాలా పెద్దగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వృషభ రాశి వారిని మీరు గమనించినట్లయితే వీళ్ళకి వయసులు తక్కువగానే ఉంటాయి కానీ, మాటలు మాత్రం పెద్దోళ్ళ దగ్గర ఉన్నటువంటి మాటలు ఉంటాయి. అంటే 50 ఏళ్లోళ్ళు, 60 ఏళ్లోళ్ళు, 70 ఏళ్లోళ్ళు మాట్లాడే మాటలు ఈ వృషభ రాశి వారి దగ్గర ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ వయసుతో సంబంధం లేదండి. చిన్నప్పటి నుంచి అన్ని రకాలైనటువంటి పరిస్థితులను, కష్టాలను, అన్ని రకాలైనటువంటి మనుషులను వీళ్ళు చూశారు కాబట్టి, వీళ్ళ మనస్తత్వం అనేది అలా అన్ని అనుభవాలనేవి చిన్న వయసుకే అయ్యాయి కాబట్టి, వీరి మైండ్ సెట్ అనేది అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వృషభ రాశి వారిని మనం ఒక్క మాటలో చెప్పాలి అనంటే మాత్రం, ఈ రోజుల్లో కల్లా కపటము, కుళ్ళు కుతంత్రము, కుచితము లేని మనుషులు ఎవరన్నా ఉన్నారా అంటే వృషభ రాశి వాళ్ళే అని చెప్పేసేసి ఆలోచించకుండా చెప్పొచ్చనమాట. అంటే ఈ రోజుల్లో ఉన్నా కూడా వెనకటి రోజుల్లో ఉన్నటువంటి వారి యొక్క మనస్తత్వాన్ని ఎక్కువగా ఈ వృషభ రాశి వారు కలిగి ఉంటారు. అలాంటి మైండ్ సెట్‌ని వీరి దగ్గర మనం చూడొచ్చనమాట. అలా వీరి జీవితంలో ఎస్ అనే వ్యక్తి ప్రవేశం ఉంటుంది. అది తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ, మీ ఇళ్ల మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్య, ఉద్యోగం, సంతానం లేకపోవటం, ఇలా మీకేదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నంబర్ 9948253372. ఈ నంబర్‌కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు. మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్‌లోనే దొరుకుతుంది. మీ సమస్యను బట్టి గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజలు, పరిహారాలనేవి మిమ్మల్ని మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేయగలుగుతాయి. కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంటే గురువుగారికి ఈ నంబర్‌కి కాల్ చేయండి.
ఇలా ఈ వృషభ రాశి వారి జీవితంలో ఏంటంటే ఎస్ అనే వ్యక్తి యొక్క ప్రవేశం అనేది తప్పకుండా ఉంటుందండి. అది మగవారికి ఆడవారి రూపంలో కావచ్చు, లేదా ఆడవాళ్ళకి మగవారి రూపంలో కావచ్చు. అది వీరి స్నేహితుల రూపంలో అవ్వచ్చు, వీరి బంధువుల రూపంలో అవ్వచ్చు, లేకపోతే వీరి ఇంట్లో అవ్వచ్చు, వీరు ఉద్యోగాలు చేసేటటువంటి ఆ తోటి ఫ్రెండ్స్ రూపంలో, కొలీగ్స్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే వ్యాపారం చేసే కాడ అక్కడ పరిచయం అయ్యేటటువంటి వ్యక్తుల రూపంలో అవ్వచ్చు, లేదా చదువుకునే టైంలో ప్రేమించే వ్యక్తుల రూపంలో అవ్వచ్చు. ఇలా ఏ రూపంలోనైనా సరే ఈ యెస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది ఖచ్చితంగా ఉంటుందనమాట. భార్యాభర్తలు అనే మాట ఇక్కడ ఎందుకు చెప్పట్లేదు అనంటే, భార్యాభర్తలు యెస్ అనే వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య ఆ బంధం అనేది వేరండి. అది తిట్టుకున్నా, కొట్టుకున్నా, గొడవలు పడ్డా భార్యాభర్తల బంధం అనేది శాశ్వతమైనటువంటి బంధం. వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చినప్పటికీ కూడా ఒకరికొకరు సర్దుకుపోవాలి. సర్దుకుపోయి సంసారాలు చేసుకోవాలి కాబట్టి, ఇక్కడ ఈ భార్యాభర్తల విషయం అనేది మనం చెప్పట్లేదనమాట. కొట్టుకున్నా, తిట్టుకున్నా కాసేపటికి ఒకటవుతారు. ఒకరి కోసం ఒకరు బ్రతికే మనుషులు. జీవితాంతం నిండు నూరేళ్ల పాటు కలిసుండాల్సినటువంటి మనుషులు కాబట్టి, భార్యాభర్తలైన తొందరపడి ఈ రోజుల్లో కొంతమంది విడిపోయే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ దొరకంది ఇంకెక్కడో దొరికిద్ది. ఇక్కడ వీళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఈసారి మళ్ళీ మనం ఎవరినన్నా చేసుకుంటే వాళ్ళు బాగా చూసుకుంటారేమో, లేకపోతే ఇంకెవరి దగ్గరికన్నా వెళ్తే వాళ్ళు బాగా చూసుకుంటారేమో అని అనుకుంటే పొరపాటు. కాబట్టి భార్యాభర్తలైనా సరే సర్దుకుపోవాలి. సర్దుకుపోయి ఏదన్నా ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు తగ్గటము, ఒకరినొకరు అర్థం చేసుకుంటా పోతే భార్యాభర్తల బంధమైన బాగుంటుంది. లేదు అని అనుకుంటే భార్యాభర్తలకైనా నరకంగానే ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి దానికి గొడవలు పడుతూ ఉంటారు. గొడవలు చేస్తూ ఉంటారు. ఇలాగా అలా ఏంటంటే ఉన్నప్పుడు మగవాళ్ళకి ఇంటికి రావాలంటే భయంగా ఉంటుందనమాట. అలాగా కొంతమందికి ఆడవాళ్ళ వల్ల ఇబ్బంది. కొంతమందేంటంటే భర్త సరిగ్గా పట్టించుకోవట్లేదు, మమ్మల్ని తిడుతున్నారు, గోల చేస్తున్నారు, మా మీద ప్రేమనేది ఉండట్లేదు. ఇలా కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట. ఇట్లా ఏది ఏమైనప్పటికీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటే భార్యాభర్తల బంధమైన దృఢంగా ఉంటుంది. లేకపోతే వాళ్ళకు కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. జీవితాంతం తెంచుకోలేని బంధమైన నరకం అనేది మిగులుతుంది. కాబట్టి సర్దుకుపోవాలండి. కాబట్టి ఇక్కడ భార్యాభర్తలు తప్ప ఇక మిగిలిన వారందరి గురించి చెప్పటం అనేది జరుగుతుందనమాట. ఇక ఈ యెస్ అనేటటువంటి వ్యక్తి ఏంటంటే వీరికి ఇట్లా మనం ఇందాక చెప్పుకున్న బంధాలు ఏ రూపంలోనైనా పరిచయం అవ్వొచ్చనమాట. అలా పరిచయమైనప్పుడు వీరికేంటంటే, ఆ యెస్ అనే వ్యక్తి వీరి జీవితంలో చాలా బలమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు. ఈ వృషభ రాశి వారు పెద్దగా పట్టించుకోరు. వీళ్ళేంటో, వీళ్ళ పనులేంటో, వీళ్ళ లోకమేంటోనని చెప్పేసి వీళ్ళు ఆ లోకంలో ఉంటారు. వీరు పెద్దగా అవి ఇవి అని చెప్పేసేసి పట్టించుకోరు. కానీ వీరు పట్టించుకోకపోయినా ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి మాత్రం పదే పదే వీరిని పలకరించటము, వీరిని కదిలించటము, అంటే మేమే మిమ్మల్ని ఇష్టపడుతున్నాము, మేము మిమ్మల్ని అభిమానిస్తున్నాము, మీ లైఫ్‌లోకి మేమొస్తాము. అంటే మా లైఫ్ అనేది పెద్దగా అంటే బాగోలేదు. అంటే వివాహం కాని వాళ్ళనుకోండి, వివాహాలు చేసుకోవచ్చు. ఎందుకంటే వృషభ రాశి వారి ప్రేమ అనేది చాలా సిన్సియర్‌గా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ వివాహమైన వాళ్ళలో కూడా కొంతమందికి ఇలాంటి పరిచయాలనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే మా ఫ్యామిలీ సరిగ్గా లేదు, మా హస్బెండ్ ఉన్నా కూడా లేనట్లే, మాకింట్లో సపోర్ట్ అనేది సరిగ్గా లేదు. మేము ఫస్ట్ నుంచి కూడా మంచిగా ఉన్నోళ్ళమే. కాకపోతే మా లైఫ్ అనేది ఇలాగ మాకు అనుకోకుండా జరిగిపోయింది. మేమిట్లా మిమ్మల్ని నమ్ముకుంటాము. అంటే మీతోనే ఉంటాము అనని చెప్పేసి ఏంటంటే, వీళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళంతట వాళ్ళే చూడటం, వాళ్ళంతట వాళ్ళకి నచ్చటము, వీళ్ళ యొక్క మంచి చెడులు అన్నీ అర్థం చేసుకొని వీళ్ళ లైఫ్‌లోకి ఎట్లాగైనా సరే రావాలని చెప్పేసేసి ఎంటర్ అవ్వటము. ఇట్లాగా వీరి యొక్క ప్రవేశం అనేది జరుగుతూ ఉంటుందనమాట. అలా కొంతమందికి అంటే ఇది అందరికీ అని చెప్పి ఇక్కడ చెప్పట్లేదండి. కొంతమందికైతే మాత్రం ఇలా జరుగుతుందనమాట. అయితే వృషభ రాశి వారు ఇలాంటివి చేయటానికి ఎప్పుడూ కూడా ఇష్టపడరనమాట. అంటే వీరేంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి లైఫ్ వాళ్ళకుంటది కాబట్టి ఇట్లా వీరు ఎప్పుడూ కూడా ఇలాంటి వాటికి ఓకే అని చెప్పరు. కాకపోతే ఏంటంటే ఇక ఏదన్నా తెలిసి తెలియనితనం అవ్వచ్చు, లేకపోతే అవతల వ్యక్తి కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవటం అవ్వచ్చు. వాళ్ళు కూడా మంచివారని చెప్పేసి వీళ్ళ మనసుకు అనిపించడం వల్ల కావచ్చు. ఇట్లా ఏదో ఒక కారణాల వల్ల కొంతమందేంటంటే ఆ బంధాన్నేంటంటే కొనసాగిస్తూ ఉంటారనమాట. అయితే దానివల్ల అది కాసేపు కూసేపు వాళ్ళకేంటంటే తాత్కాలికమైనటువంటి ఆనందం ఉన్నా
కానీ ఎక్కువగా మాత్రం బాధలనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. అంటే మంచితనం ఏంటంటే అవతల వాళ్ళకి చులకనగా ఉండటము. అంటే నమ్ముకున్నాం కాబట్టి మాకది చూడాలి, ఇది చూడాలని చెప్పేసేసి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఎక్కువగా మాటలు రావటం అవ్వచ్చు. లేకపోతే నువ్వు మమ్మల్ని సరిగ్గా చూడట్లేదు. ఇంట్లో అయితే ఇలా చేస్తావా? మేము బయట వాళ్ళం కాబట్టే గదా! ఇట్లా చేస్తున్నావు. అది ఇది అని చెప్పేసి కొన్ని కొన్ని గొడవలనేవి కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇట్లా కొంతమందేంటంటే ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి, ఏదైనా సరే మనం ఊహించుకున్న సంతోషం అనేది అది తాత్కాలికంగా మాత్రమే ఉంటుందనమాట. కానీ శాశ్వతంగా మనం చూసినట్లయితే ఒక తప్పులో ఎక్కువగా సమస్యలనేవి ఎక్కువగా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి, ఎప్పుడైనా సరే తొందరపడి ఒక బంధంలోకి వెళ్ళేటప్పుడు ఒకటికి 4 సార్లు ఆలోచించుకోవాలనమాట. అలాంటివేదన్నా ఉంటే ఇప్పటికైనా సరిజేసుకోగలిగితే మంచిది. తెలియని వాళ్ళైతే జీవితంలో అలాంటి పొరపాటు అనేది చేసుకోకుండా ఉండటానికి ఉపయోగపడతాయనమాట. అంటే గబక్కున ఆహ్, చూసి పైనుంచి చూసింది వేరు, కానీ దిగితే వేరనమాట. బురదుంటుందండి. బురద దాంట్లో కాలు పెడితేనే ఆ బురద లోతేంటనేది తెలిసేది. అది పైనుంచి చూసి ఏముందలే అని చెప్పేసేసి అనుకుంటే ఎట్లా సరిపోయిద్ది. తర్వాత కాలు దిగిన కాడి నుంచి ఆ కాలుకు ఉన్నటువంటి బురదను కడుక్కోలేక చాలా ఇబ్బంది పడతా ఉండాలనమాట. కాబట్టి తెలిసి తెలిసి ఇలాంటి బంధాల్లోకి తెలిసిన వాళ్ళెవ్వరు కూడా వెళ్ళాలి, చేయాలని చెప్పేసేసి అనుకోరు. ఎందుకంటే యువతల వీరికే కాదు, ఇరువైపుల కూడా మనశ్శాంతి అనేది ఉండదనమాట. అంటే బయట వాళ్ళు కాబట్టేగా అని చెప్పి అవతల వాళ్ళకి ఫీలింగు, బయట వాళ్ళు కాబట్టేగా అని చెప్పేసి యువతల వాళ్ళకి ఫీలింగు, ఎంత చేస్తున్నా కూడా చేయట్లేదనే ఒక అసంతృప్తి, ఇలాంటి గొడవలు చిన్న చిన్న వాటికి గొడవలు ఇలాంటివి జరుగుతా ఉంటాయి. అదే భార్యాభర్తలనుకోండి, తిట్టుకున్నా, కొట్టుకున్నా తర్వాత ఇద్దరు ఒకటవుతారనమాట. ఎందుకంటే అక్కడ ఒక బంధం అనేది ఉంది కాబట్టి ఆ బంధం అనేది కలుపుతుంది. కానీ ఇక్కడ ఏ బంధం అనేది లేకపోవటం వలన ఎవరి దారిన వాళ్ళెళ్ళిపోయినా కూడా ఏంటంటే విలువనేది ఉండదనమాట. కాబట్టి ఇలా ఉంటుందనమాట. ఇది కొంతమందికి జరుగుతుంది. కొంతమందికేంటంటే స్నేహితుల రూపంలో అవ్వచ్చు, లేదా ఈ ఉద్యోగాలు చేసే కాడ అవ్వచ్చు, వ్యాపార స్థలాల్లో అవ్వచ్చు, నమ్మించి అంటే నమ్మకంగా తియ్యగా మాటలు చెప్తూ ఉంటారు. ఈ యెస్ అనేటటువంటి వ్యక్తులు. తియ్యగా మాటలు చెప్పి వాళ్ళ అవసరం ఉన్నంత సేపు వీళ్ళ చుట్టూత బెల్లం చుట్టూత ఈగల్లాగా తిరుగుతూ ఉంటారనమాట. అవసరం ఉన్నంత సేపు తియ్యగా మాటలు చెప్పటం, నీ అంతటోళ్ళు లేరంటం. ఈ వృషభ రాశి వారిని బాగా ఉబ్బేస్తూ ఉంటారనమాట. వీళ్ళేందంటే ఆ మాయ మాటలకు పడిపోయి, అయి మాయ మాటలని తెలిసినప్పటికీ కూడా ఆ మాటల్లో పడిపోయి వాళ్ళేంటంటే డబ్బు పరంగా ఇవ్వటము, సహాయాలు చేయటం ఇలాంటివి చేస్తా ఉంటారు. అలా చేసినప్పుడేంటంటే, వాళ్ళు అవసరాలకు వాడుకోవటము, అవసరం తీరిపోంగానే మళ్ళీ పట్టించుకోకుండా ఉండటము, డబ్బులు మళ్ళీ మేమిస్తామని చెప్పేసేసి తీసుకోవటము, మళ్ళీ తీసుకున్న కాడి నుంచి మళ్ళీ ఇవ్వకుండా ఉండటము, కనీస అవసరాలకు కూడా మళ్ళీ వీళ్ళు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి రావటము, దీనివల్ల మాట మాట పెరగటము, గొడవలు జరగటము, ఇలాగ ఈ వృషభ రాశి వారికేంటంటే యెస్ అనే వ్యక్తుల వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులనేవి ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడేంటంటే మంచితనం అనేది ఒక శాపం అవుతుందనమాట. మంచితనానికో, మొహమాటానికో లేదు, కాదు అనని చెప్పేసి అనలేక, మనం ఓకే అని చెప్పేసేసి ఎదుటి వాళ్ళకి సహాయం చేసుకుంటూ పోతే అలా ఎంతవరకు మంచి అనిపించుకుంటాం ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలలో ఏంటంటే నో అని చెప్పటం కూడా నేర్చుకోవాలనమాట. యెస్ అనే మాట ఎంత అవసరమో, నో అనే మాట కూడా మనకి అంతే అవసరం అనేది అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మొహమాటము, మంచితనం కొన్ని సందర్భాలలో, కానీ అన్ని విషయాల్లో మొహమాటం పడితే చివరికి మన లైఫ్ అనేది చాలా ఇబ్బందుల్లో పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి, మంచి చెడులు అనేవి మనుషులు ఎంతవరకు సాటిస్ఫై చేస్తామండి ఒక మనిషిని? ఎన్ని చేస్తే ఒక మనిషి మనల్ని మంచివాళ్ళంటారు చెప్పండి? ఎన్నో చెయ్యాలి. 100 చేస్తాము. 100 చేసి ఒక్క దానికాడ మళ్ళీ చేయకుండా ఉండండి. అప్పుడు ఆ నూటొకటో కాడ ఆ 100 వేస్ట్ అయిపోతాయి. ఈ నూటొకటో కాడ మేము చేయకపోతే ఏమంటారు? మీరు మాకేం చేయలేదని అంటారనమాట. అట్లా మనుషుల మైండ్ సెట్ అనేది అలా ఉంటుంది. కాబట్టి ఏ మనిషి చేత మనం మంచివాళ్ళం అనిపించుకోవటం అంటే అది అంత ఈజీ అనేది కాదు. కాబట్టి ఇలాంటి మనుషులతో మనం మంచివాళ్ళం అనిపించుకోవటం మానేసేసి, మన పని మనం చూసుకుంటా పోతే సరిపోతుందనమాట. కొంతమందేంటంటే మంచివాళ్ళం అనిపించుకుంటానికి పని గట్టుకుంటారు. ఎందుకు అవసరంలా. మీరెంత పని గట్టుకున్నా, ఎంత కష్టపడ్డా వాళ్ళనేవాళ్ళు అంటానే ఉంటారు. వాళ్ళ నోరులు మనం మూపించలేము. వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చలేము. ఎప్పుడైనా సరే మనమేంటనేది మనకు తెలియాలి. మనల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు తెలియాలి. పైనున్నటువంటి ఆ భగవంతుడికి తెలియాలి. అంతేకాని ప్రతి ఒక్కరికి
చెప్పుకుంటా పోవాలి అనంటే అది జరిగే పని కాదనమాట. అలాగా ఆర్థికపరమైనటువంటి సమస్యలైతే ఈ వృషభ రాశి వారు ఎస్ అనే వ్యక్తుల వల్ల ఫేస్ చేస్తారు. సహాయం చేపిచ్చుకోవటం ఇట్లా అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటారనమాట ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి ఇలా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఈ వృషభ రాశి వారు ఎస్ అనే వ్యక్తుల వల్ల ఫేస్ చేస్తారనమాట. ఇంకా కొంతమందయితే నమ్మకంగా మాట్లాడి ఉన్న రహస్యాలన్నీ చెప్పించుకొని, తర్వాత మళ్ళీ అవే రహస్యాలతో వీరిని ఇబ్బంది పెట్టటము, భయపెడతము, డబ్బు కావాలని చెప్పేసేసి అడగటం అవ్వచ్చు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ మనిషికి కూడా పర్సనల్స్ అనేవి చెప్పుకోకూడదు. ఎంతవరకు చెప్పుకోవాలో అంతవరకే చెప్పుకోవాలి. ఇవాళ మంచి రేపేం జరుగుతుందో తెలీదు. కాసేపు ఉన్న మంచి కాసేపటికి అది శత్రుత్వం అనేది వస్తుంది. కాబట్టి ఇలాంటివి ఈ రోజుల్లో నమ్మకాలనేవి ఎప్పుడు ఏ మనిషి మీద పూర్తిగా పెట్టుకొని ప్రతి రహస్యాన్ని చెప్పుకుంటే పోతే మీ జుట్టుని తీసుకెళ్ళి వాళ్ళ చేతికి అందించినట్లే. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. వాళ్ళ మూడేదో బాగుంది కాబట్టి నవ్వుతా మాట్లాడతారు. మూడ్ బాగోలేదనుకోండి నువ్వలా, నువ్విలా అని చెప్పేసి నీ మీదే 100 చెప్తా ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనుషుల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే క్షణానికి ఒక రకంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి క్షణానికి ఒక రకంగా మారి ఈ మనుషులతోటి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. కానీ ఎప్పుడూ కూడా ప్రతి విషయాన్ని కూడా పంచుకుంటే ఈ రోజుల్లో మంచిగా మీకులాగా ఉండేవాళ్ళైతే మాత్రం ఎవ్వరు ఉండరు. కాబట్టి మిమ్మల్ని అలా వాళ్ళని చూసి మారే ప్రయత్నం మీరు చేయవద్దు. మంచితనం అనేది మనకు చివరికి గెలుస్తుంది కాబట్టి కానీ మన హద్దుల్లో మనం ఉండాలి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అతిగా మాట్లాడకూడదు. ప్రతి విషయాన్ని చెప్పుకోకూడదు. ఎవరిని మితిమించి నమ్మకూడదు. ఈ రోజుల్లో అనే మాట ఏంటంటే నమ్మకం అంటే దెబ్బతిన్నోళ్ళనే అంటున్నారండి. నమ్మించే వాళ్ళది కాదనమాట. వాళ్ళు నమ్మిస్తారు సరే. మీ బుద్ధి ఏమైంది? మీరెందుకు నమ్ముతున్నారు? మీరు అలా ఎలా ఇచ్చేస్తారు? మీరు అలా ఎలా హెల్ప్ చేస్తారు? అని నమ్మే వాళ్ళది కూడా తప్పంటున్నారు. కాబట్టి నమ్మించే వాళ్ళదే వాళ్ళతో పాటుగా నమ్మే వాళ్ళది కూడా తప్పు ఉంటుంది. కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. కాబట్టి ఇలాంటివి తెలుసుకుంటే మీకు చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. అలాగే బయట కూడా చాలామంది రకరకాల మంది మనకు ఎదురు పడుతూ ఉంటారు. వాళ్ళతో ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు చేయాలో అన్నది మాత్రమే మీరు ఆలోచించుకోండి. అంతేకానీ మొహమాటానికి మంచోళ్ళం అనిపించుకోవటానికి, గొప్పవాళ్ళం అనిపించుకోవటానికో మీ యొక్క జీవితాలను రిస్క్‌లో అనేది పెట్టుకోవద్దనమాట. ఇలా ఎస్ అనే వ్యక్తుల ద్వారా మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా వీరికి సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో భార్యాభర్తలు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరినైనా సరే కుదిరితే దూరం పెట్టే ప్రయత్నం అనేది చేయండి. లేదు వాళ్ళతో కలిసి మేము వర్క్ చేయాలి అని చెప్పేసేసి అనుకుంటే మాత్రం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మీ యొక్క రెస్పెక్ట్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే మీకు కొంచెం కోపం అనేది ఎక్కువ. కాస్త కోపాన్ని, ఆవేశాన్ని కూడా తగ్గించుకున్నట్లయితే మీకు కాస్త నలుగురిలో ఇంకా వాల్యూ అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఏ మాటైనా ఉన్న మాట అనిపించింది మొహాన ప్రతీదీ చెప్పమాకండి. చెప్పటం వలన అర్థం చేసుకునే వాళ్ళకన్నా కూడా అపార్థం చేసుకునే వాళ్ళే చాలా ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే జనంతో ఎంతవరకు ఉండాలా, ఎలా మాట్లాడాలి, ఏంటి ఇలాంటివి కూడా మీరు తెలుసుకుంటే మీకు చాలా బాగుంటుందనమాట. ఈ 4 రోజులైతే మీకు పెద్దగా ఇబ్బందులైతే ఉండవండి. ధనం చేతికి అందుతుంది. ఖర్చులు కూడా కొంచెం అలాగే ఉంటాయి. కాస్తో కూస్తో ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుంది. ప్రేమించుకునే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారేంటంటే ఒక మనిషిని ప్రేమిస్తే మితిమించి ప్రేమిస్తారనమాట. కాబట్టి ఆ ప్రేమించే అంత మితిమించి ప్రేమించే అర్హత అవతల వాళ్ళకు ఉందా లేదా అని కూడా ఒకసారి ఆలోచించండి. అలాగే దేవుడు మన లైఫ్‌లో ఎవరిని ఉంచాలో వాళ్ళ వాళ్ళ దేవుడికి తెలుసు. అలాంటి వాళ్ళనే ఉంచుతాడు. వద్దనుకున్న వాళ్ళని తీసేస్తాడు. మన మనసుకు మొదట్లో కొంచెం గాయమైనప్పటికీ కూడా అది మన మంచికే దేవుడేం చేసినని చెప్పి మనం అర్థం చేసుకుంటే లైఫ్ అనేది చాలా బాగుంటుందనమాట. కాబట్టి ఈ 4 రోజులైతే మీకు జరిగేది ఇదండి. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది వృషభ రాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అనేవి చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మీ యొక్క లైక్ అనేది వృషభ రాశి మిత్రులకు చేరి ఉపయోగించుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. తెలిసి తెలియని వయసులో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేసి కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయండి. అలాగే మీ యొక్క విలువైనటువంటి కామెంట్‌ను కూడా యెస్ అనే వ్యక్తితో ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.